మనకు కూడా కష్టమే కదా, పేరుకి అంతమంది ఉన్నారు. హలో నమస్తే హలో అండి. నేను చికోటి ప్రవీణ్ మాట్లాడుతున్నాను మేడం. నమస్తే అండి. గుర్తుపడతారా నన్ను? బీజేపీ ఏమో స్టేట్ తెలియదండి అంతే. స్పోక్స్ పర్సన్ బీజేపీ. ఓకే సార్, నమస్తే సార్, చెప్పండి సార్. ఏందండి ఇన్నిసార్లు దొంగతనాలు అవుతున్నాయి మీ టెంపుల్లో? మా టెంపుల్లో దొంగతనము అంటే ఇది అటు వేసగుహ కొండ ఉంది కదా సార్, అటు అవును. నుంచి రావటానికి దారులు ఉన్నాయి. మరి అది మీకు కాక తెలీదు? రాత్రి వర్షం పడింది, దాంతో వాళ్ళు వచ్చారనమాట. అవునండి. ఇప్పుడు మీ కరెంటు హయాం- పోయింది, వర్షం పడింది. మేడం ఇప్పుడు మీ హయాంలో రెండోసారి ఇది. నా హయాంలో రెండోసారా? లాస్ట్ 1.5 year బ్యాక్ కూడా అయినట్టుంది కదా, దత్తాత్రేయ గారి లేదండి, టెంపుల్లో. నేను దత్తాత్రేయ వచ్చిన టెంపుల్లో దత్తాత్రేయ టెంపుల్లో కూడా అయింది కదా లాస్ట్. అది లేనండి అప్పుడు. మరి మీరు ఇంత పెద్ద టెంపుల్లో 6 మంది హోమ్ గార్డులను పెట్టుకుంటే ఎట్లా సెక్యూర్ 6 చేయగలుగుతారు? మంది హోమ్ గార్డులు కాదండి, మొత్తం 24 మంది ఉన్నారు. మరి ఇంకా నైట్ సిగ్గుచేటు డ్యూటీ కదండి. నైట్ డ్యూటీ ఏడుగురు. మరి నైటే అవసరం కదండి ఎక్కువ. ఇవాళ అదే నైట్ 7 ఉన్నారు సార్. మరి ఎక్కడి నుంచి మరి సెక్యూర్ చేయలేకపోయారు? అదే వీళ్ళు 12 గంటలకి ఒకసారి వచ్చి చూసిపోయారు, మళ్ళీ 3 గంటలకు ఒకసారి వచ్చి చూసిపోయారు. 3 గంటలకు వచ్చి చూసినప్పుడు కనీసం ఆ తాళం పగలగొట్టారా లేదా కూడా చూడలేదు ఈ హోమ్ గార్డులు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అండి? హోమ్ గార్డ్స్ ని సరెండర్ చేస్తున్నానండి ఎస్పీ మేడంకి. కరెక్టే అండి. దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు టెంపుల్ కి ఎవరండి? మేడం యాక్షన్ తీసుకుంటారండి. అవునండి. టెంపుల్కి దొంగతనమైన యాక్షన్ తీసుకుంటా అంటే మన అర్థం పర్థం ఉందా మేడం? మీరు ఇయో ఉన్నారు, మీరే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. అవును, నేను రెస్పాన్సిబిలిటీ మరి అండి. మీరు సెక్యూరిటీ ఎంత అవసరం, అంత పెద్ద టెంపుల్ కి ఎంత అవసరం, మీకు అంతా కూడా అంచనా లేని మీరు ఇయో ఎట్లా అయినారండి? టెంపుల్ ఉన్నారు కదండి, ఉన్నవాళ్ళు సరిపోతారు, లోపల తిరుగుతూ సరిపోతే ఉంటారు ఎట్లా వాళ్ళు. వచ్చినారండి మరి? సరిపోతే వాళ్ళు రాలేదు, ఇంకా మళ్ళీ వచ్చి చూసిన వాళ్ళు మళ్ళీ రాలేదు, కనీసం వాళ్ళు చూసుకోలేదు. అది కదా. అట్లా కాదండి. దొంగతనం అయిందా కాలేదా చెప్పండి నాకు. దొంగతనం జరిగిందండి. జరిగింది కదండి. డ్యూటీ సరిగ్గా చేయలేదు, అందుకని వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకున్నాను. 7 మంది ఏం సరిపోతారండి అంత పెద్ద టెంపుల్ కి? మీరే చెప్తున్నారు వెనకాల కొండ ఉంది ఈజీగా రావచ్చని. మరి అక్కడ ఎక్కువ అందులో సెక్యూరిటీ పెట్టాలి తాళం కదా. వేసామండి మేము, దానికి తాళం వేసాము. తాళాలు CC ఏమవుతాయి కెమెరా మేడం? ఉంది. తాళాలు ఏమవుతాయి? సీసీ కెమెరాలు ఏం పని చేస్తాయండి? దొంగతనం అయినాక పట్టుకోనికి పని చేస్తాయి సీసీ కెమెరాలు దొరుకుతాయి. తీసి తాళం కూడా ఉంది సార్, ఆ కొండ వైపు నుంచి రాకుండా మేము తాళం పెట్టాం. ఆ తాళం కూడా వాళ్ళు పగలగొట్టుకొని వచ్చారు. వీళ్ళు వెళ్ళారు, హోమ్ గార్డ్స్ 3 గంటలకు వెళ్ళినప్పుడు తాళం పగిలి ఉంది, కానీ దాన్ని కూడా చూసుకోలేదు. దాని రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు కదండి. అందుకనేనండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఏం యాక్షన్ అండి? ఈడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, యాక్షన్ కాదు. ఈడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. హిందువుల గుళ్ళపై దాడులు, హిందువుల గుళ్ళనే దొంగతనాలు ఎందుకు అవుతున్నాయి అనేది చూసుకోవాలి. గవర్నమెంట్ ఎట్లని పట్టించుకోదు, కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు హిందూ ఫేవర్ కాదు. మీలాంటి ఉన్న ఆఫీసర్స్ కూడా మీరు రెక్లెస్గా ఉంటారు. రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే ఎక్కడి నుంచి అవుద్ది? మీకు తెలీదా అంత పెద్ద టెంపుల్లో ఎంతమంది ఉండాలి సెక్యూరిటీ అని? ఆడ మంచైనా చెడైనా మీకే వస్తుంది కదండి. అవునండి, వాళ్ళు సరిపోతారు కదా. అవును, మీరు ఎంత ఈజీగా చెప్తున్నారు. అవునండి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటామంటే ఎట్లా అవుద్ది? మరి ఏం చేయమంటారు? మీరు ఏం చేయాలి? మీ రెస్పాన్సిబిలిటీ మీరు కరెక్ట్ చేయాలంటున్నా. అదే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలి మీకు తెలీదా? ఎంతమంది సెక్యూరిటీ ఉన్నది? ఏం సెక్యూరిటీ పై మీరు ఎప్పుడు సమీక్షలు అందుకనే కదా పెట్టుకోలేదా? సార్ చెప్తున్నాను, వాళ్ళ మీద అంజనాదేవి యాక్షన్ గారు తీసుకొని మళ్ళీ వినండి, ఇలా వినండి. జరగకుండా చూసుకుంటాము. ఒక్క నిమిషం అండి. ఇది చాలా రెక్లెస్. మీరు చెప్పే జవాబు ఏదైతుందో బాధ్యతారహితంగా ఉన్నది ఇది. మీరు ఎప్పుడు మీరు అలా సెక్యూరిటీ అంటే ఇంకా నేనేం చేస్తానండి? చెప్పలేదు, ఎందుకంటే మీ తప్పు ఇలా ఉంది కదండి. జరిగిందండి, పలానా వాళ్ళ వల్ల జరిగింది, మీ మేము తప్పు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద లాస్ట్ టైం యాక్షన్ ఒక్క నిమిషం తీసుకుంటామని వినండి. ఇప్పుడు చెప్తున్నాము. లాస్ట్ టైం దత్తాత్రేయ టెంపుల్లో ప్రధాన గుడి పక్కన దత్తాత్రేయ టెంపుల్ ఉందిగా, అందులో కూడా దొంగతనం అయింది. దాని తర్వాత అయినా మరి మీరు ఆలోచన చేసి చేయాలి కదా. నాకు దొంగతనం తెలియదండి, అది అసలు నాకు తెలియదు. కాదండి, మీరు అంత నేను పెద్ద లేనండి టెంపుల్ అప్పుడు, ఈవో నేను కాదు, నేను మొన్ననే వచ్చా. అవునండి, మీరు మొన్ననే వచ్చినారు. తెలియనప్పుడు మీరు తెలుసుకోవాలి కదా గతంలో ఏం జరిగినాయి. సెక్యూరిటీ మెజర్స్ పై మీరేమి సమీక్షలు పెట్టుకోరా? అందుకనే కదండి తాళం వేసి అవన్నీ చూసుకోవాలని చెప్తుంది. తాళాలు ఏమవుతాయండి? ఫిజికల్ గా సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి కంపల్సరీ. తాళాలు ఏమవుతాయి? ఉన్నారండి, లోపట కూడా 3 ఉంటారు. ఉన్నాక కూడా దొంగతనం ఏంటంటే మీరు ఎంత అయితే బాగా వాళ్ళు పనిచేస్తున్నారో 3 చూడండి. లోపట లేరండి, బయటికి వెళ్ళారు. అందుకనే కదా నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్తుంది. మరి మీ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి మేడం? మీ బాధ్యత రహితంగా ఉన్నందుకు మీ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా.
సరే సార్ తీసుకుంటే మరి ఎవరిమైనా ఏం మీరే చేస్తాం, రాజీనామా తప్పు జరిగినప్పుడు చేయాలండి. తీసుకోవాలి మాతోటి కదా. కాదు మేడం, మాతోటి చేత కాదు టెంపుల్లో ఇయోగా నేను అన్ఫిట్ అని చెప్పి మీరే రాజీనామా చేయాలి. అది బాగుంటది. ఎందుకంటే మీరు సెక్యూరిటీ సమీక్షలు చేసిరా ఎప్పుడన్నా మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని ఇయర్సా, మీరు ఎన్ని వచ్చి ఎన్ని మంత్స్ అని అడగండి. ఓకే, వెరీ 2 గుడ్. months అవుతుంది. 2 months అయింది కదా, మరి మీరు సెక్యూరిటీ సమీక్షలు చేసిరా ఎప్పుడన్నా? చూస్తున్నాం కదండి, చూస్తున్నాను. నాకు అది మినిట్స్ బుక్ ఉంటే పెట్టారా నాకు వాట్సాప్ లో? మినిట్స్ బుక్ లోనా? సరేలేండి. సెక్యూరిటీ పై చెప్తా. సమీక్ష జరిగిందని మినిట్స్ బుక్ పాత డేట్ లో ఉంటది కదండి, దానిపై నాకు ఒకసారి పెట్టండి చూస్తా. ఏం ఓకే, చేశారు ఓకే. సెక్యూరిటీ పై, ఏం చేశారు చెప్పండి కొంచెం మీరు. ఏం సమీక్ష ఏం చేస్తామండి, చేశారు? వచ్చి చూస్తాము. మేడం వచ్చి మీరు చూసి వాళ్ళు డ్యూటీ మీటింగ్ సరిగ్గా ఒక్క నిమిషం చేస్తున్నారా మేడం, లేదా మేడం, చూస్తామండి. మేడం, డ్యూటీ మేడం, సరిగ్గా చేయకపోతే వినండి. చెప్పండి చెప్పండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కానీ నేను ఒకటి, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్పండి. మాట్లాడాలి. చెప్పండి వినండి, అండి, ముందు చెప్పండి. వినండి. సెక్యూరిటీపై సమీక్ష ఎప్పుడు జరిపినారు, ఏమని జరిపినారు కొంచెం చెప్పగలుగుతారా? ఏది సెక్యూరిటీ వలన? సెక్యూరిటీ వాళ్ళని కాదండి, మీరు ఈయోగా వచ్చినాక సెక్యూరిటీపై మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా టెంపుల్లో. మీటింగ్ పెట్టామండి. పెట్టినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాము, మీరు మొత్తం అంతా కూడాను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతున్నా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలాంటి ఇవి జరగకూడదు అని చెప్తాము. ఇది నాకు మినిట్స్ బుక్ పెట్టండి. ఇది మీరు చెప్పిన జవాబు కూడా సాటిస్ఫాక్షన్. మేము మీటింగ్ పెట్టి ఓరల్ గా వాళ్ళకి చెప్తాం కానీ మినిట్స్ అని రాసుకోం కదండి. అదే అందుకే అడుగుతున్నా మినిట్స్ బుక్ ఓవరాల్ గా. మరి సెక్యూరిటీపై సమీక్ష జరిగిందని, నేను 2 temples కి చైర్మన్ మేడం, మావి చిన్న టెంపుల్స్ హైదరాబాద్ లా. దానిపై మేము సమీక్ష జరిగితే మినిట్ బుక్స్ లో పెడతాం సెక్యూరిటీపై సమీక్ష జరిగిందని. మీరు అంత పెద్ద టెంపుల్, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఈయోగా ఉన్నారు, మీరు పెట్టి మీరు మినిట్స్ బుక్ లో రాయలేదంటే ఎవరు నమ్ముతారండి? మీరు అసలు పెట్టనే లేదు. మీరు అంత పెద్ద టెంపుల్కి ఇవ్వండి, మీరు సెక్యూరిటీపై సమీక్ష, మీరు అక్కడ లోకల్ పోలీస్ అధికారులను పిలవాలి. డిఎస్పీ స్థాయి, మినిమం డిఎస్పీ స్థాయి అధికారిని పిలిచి ఇట్లా చేయాలి, ఇక్కడ దొంగతనాలు అవుతున్నాయి, గతంలో కూడా దొంగతనం చేయిందని మీరు సమీక్ష పెట్టాలి. మీరు కలిసినారా? మీరు పిలిపించుకొని మీరు లోకల్ పోలీస్ తోటి ఎప్పుడన్నా మీటింగ్ చేసినారా? లోకల్ పోలీస్ వాళ్ళతోటి మేమేం మీటింగ్ పెట్టలేదండి. మా హోమ్ గార్డ్స్ తోటే మీటింగ్ పెట్టాము. మరి పెట్టాలి కదా, వాళ్ళ బాధ్యత కూడా కదా. లోకల్ పోలీసు ఎట్లానో పని చేయరు, మరి మీరన్నా గట్టిగా పని చేయించుకోవాలి కదండి. చిన్న టెంపుల్ కాదు కదా మేడం, తెలంగాణలో పెద్ద టెంపుల్స్ లో ఇది ఒక టెంపుల్, బాసర అమ్మవారి గుడి. మరి మీరు అంత బాధ్యతారహితంగా ఉంటే ఎట్లా మేడం? మీరు వాళ్ళు చేసినారు, వాళ్ళు చూసుకోలేదని మీరు దాటేయడానికి ఉండదండి. మీరు యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, యూ హ్యావ్ టు బీ ఆన్సరబుల్. భక్తులకు మీరు ఆన్సరబుల్ ఉండాలి. మేము వచ్చి ఆడ గొడవ చేస్తాం, మేము గొడవ చేసినారు అని చెప్తారు మీరు. మళ్ళీ ఐడెంటిఫై అయినారా అండి ఎవరన్నా? 2 వచ్చారండి. మీరు ఇప్పుడు మీ ఇమీడియట్ గా ఈ వారంలో మీరు మీటింగ్ పెట్టండి సెక్యూరిటీది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్. మీరు టెంపుల్ ఇయో అనగానే ఓన్లీ పై మాత్రం కాదు, గుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటది. సెక్యూరిటీ అంతా కూడా పైసలు ఎవరు చూడరు. గుడి అంటే అమ్మవారిని చూడాలి, తర్వాత భక్తులను చూసుకోవాలి. గుడికి సంబంధించిన ఆస్తులను కాపాడుకోవాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. అవే కదండి చూసేది. చూడాలి కదండి. ఇప్పుడు జరిగినప్పుడు అవన్నీ పోతాయి అన్నమాట. అన్ని పోతాయి మేడం. తప్పు జరిగితే 100% మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరు గుడి మంచి చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఈయో గారు వచ్చినాక బాగా జరిగిందని, టెంపుల్ బాగా అభివృద్ధి జరిగిందని. ఏమైనా తప్పు జరిగితే కూడా ఈయో గారినే బ్లేమ్ చేస్తారు. మీరు ఇమీడియట్ గా